రెండేళ్ల చంద్రబాబు పాలనలో సామాన్యులు ప్రతి ఒక్కరు దగాపడ్డారు. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను నమ్మించి వారి గొంతు కోశారు. మెగా డిఎస్సీలో అక్రమాలకు తెరలేపి ఉద్యోగాలను గాళ్లు అమ్ముకున్న దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా డిఎస్సీలో అక్రమాలకు తెరలేపిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సీలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కడి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరి మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈ రోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి. తర్వాత రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని